మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో ఉన్నాం. అరుంధతి నగర్లో సర్వే నెంబర్ 754 974కు సంబంధించి 2019లో ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క స్థలాన్ని, అంటే ఈ సర్వే నెంబర్లో మొత్తం 4 ఎకరాల 3 గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం హెర్బల్ పార్కుకు కేటాయించడం జరిగింది. మన వెనుకున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కలిపి ఒక 4 ఎకరాల 3 గుంటలు ఉంటుంది. ఇక్కడ హెర్బల్ పార్కుకు ఈ స్థలాన్ని ఆ రోజు ఎంవి రెడ్డి ఇక్కడ జిల్లా కలెక్టర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడికి అప్పటి మంత్రి అయినటువంటి చామకూర మల్లారెడ్డి ఇక్కడికి వచ్చి ఒక హెర్బల్ పార్కు శంకుస్థాపన చేస్తూ ఇక్కడ ఒక హెర్బల్ పార్కు శంకుస్థాపన చేస్తూ ఇక్కడ శిలాఫలకాన్ని కూడా ఇవాళ ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ శిలాఫలకంలో ఇవాళ అప్పుడు ఈ నగరపాలక సంస్థ జవహర్ నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి హెర్బల్ పార్కు శంకుస్థాపన హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్డబ్ల్యూ లిమిటెడ్ వారి సౌజన్యంతో శంకుస్థాపన ఏ రోజు చేసిండ్రంటే 18వ తారీఖు 11వ నెల 2019 నాడు చేసిండ్రు. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి వచ్చిండ్రు. తర్వాత కలెక్టర్ ఎంవి రెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి తన చేతుల మీదుగా ఈ శిలాఫలకాన్ని మనం ఇనాగ్రేషన్ చేసి ఈ యొక్క స్థలం మొత్తం 4 ఎకరాల 3 గుంటల స్థలాన్ని మొత్తం హెర్బల్ పార్క్కు సంబంధించి ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒక బోర్డును కూడా పాతడం జరిగింది. ఈ బోర్డుకు సంబంధించి ఇక్కడ సర్వే నెంబర్ కూడా ఉన్నది. ఈ బోర్డును మొత్తం ఈ బోర్డును పాతి ఈ యొక్క స్థలం హెర్బల్ పార్కు కేటాయించాము అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంటు ఇలా ఇక్కడ ఒక బోర్డు కూడా పాతడం జరిగింది. కానీ కొందరు భూ కబ్జాదారులు, ఈ స్థలంపై కన్నుబడ్డటువంటి భూ కబ్జాదారులు మొత్తం రాత్రికి రాత్రి ఎప్పుడైతే చామకూర మల్లారెడ్డి మినిస్టర్ వచ్చేప్పుడు ఇక్కడ కలెక్టర్ ఎంవి రెడ్డి చేతుల మీదుగా ఈ పార్కును ఇనాగ్రేషన్ చేశారో వెంటనే ఒక 30 లక్షల రూపాయలను జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ 30 లక్షల రూపాయల నిధులతో ఇక్కడ మొత్తం హెర్బల్ పార్క్ సంబంధించినటువంటి మొక్కలు కూడా నాటి చుట్టూ ఈ ఫెన్స్ కూడా వేయడం జరిగింది. ఇలాంటి ఫెన్స్ ఆ ఫెన్స్లో భాగమే 30 లక్షల ఖర్చుతో ఈ ఫెన్స్ను కూడా వేయడం జరిగింది. కానీ కొందరు భూ కబ్జాదారులు, ఈ భూమిపై కన్నుబడ్డటువంటి భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి వచ్చి ఈ ఫెన్స్తో పాటు ఆ మొక్కలన్నింటినీ కూడా 30 లక్షలతో ప్రజావ్యయంతో ఇక్కడ మొక్కలు నాటారు. ఆ మొక్కలతో పాటు ఈ ఫెన్స్ను పూర్తిగా విధ్వంసం చేసి ఆడ పాతినటువంటి రెవెన్యూ బోర్డును కూడా మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ హెర్బల్ పార్క్ యొక్క రూపురేఖల్ని మొత్తం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మన బస్తీవాసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు ఏంది మరి హెర్బల్ పార్క్ సంబంధించి మరి ఎప్పుడు ఇది శంకుస్థాపన చేశారు, ఏం జరిగింది అసలు? అన్న, మాది హెర్బల్ పార్కు ఎంవి రెడ్డి గారు ఉన్నప్పుడు ఓపెన్ చేశారన్న. అప్పటి నుంచి ఈ హెర్బల్ పార్క్ ఏంటంటే మన చామకూర మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఓపెన్ చేశాను. కబ్జాదారులు ఏం చేశానంటే రాత్రి వచ్చి ఫినిషింగ్ చూపించండి, ఒకసారి ఫినిషింగ్ చూపించన్న. ఆ ఫినిషింగ్ కూడా బీకేసారు. ఆ బోర్డు పోయినప్పుడు కూడా మేము మన మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం. ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ కమిషనర్ పట్టించుకుంటలేరు, మున్సిపల్ వాళ్ళు పట్టించుకుంటలేరు. మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము, దీని మీద చర్య తీసుకోమని చెప్పినాం. ఎందుకంటే మా ఏరియా మొత్తం డంపింగ్ యార్డ్ దగ్గర ఉంటుందన్న. ఈ హెర్బల్ పార్క్ దేనికోసం అంటే ఆయుర్వేద మొక్కల కోసం. ఆయుర్వేదం రాత్రి మొక్కలు కూడా తీసేస్తారు వీళ్ళు కబ్జాదారులు వచ్చి. ఈ విషయం మాకు గవర్నమెంట్ న్యాయం కావాలని. అప్పుడు ఎంత కేటాయించింది బడ్జెట్? 30 లక్షలు అని చెప్పారన్న. 30 లక్షలు అని చెప్పారు. అది ఇప్పటి వరకు మన మున్సిపాలిటీ కూడా లెక్కలు చెప్పలేదు. ఎవరెవరు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ కి? మంత్రి మల్లారెడ్డి గారు వచ్చారు, మళ్ళీ కలెక్టర్ ఎంపీ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీద ఇనాగ్రేషన్ అయింది. మొక్కలు కూడా నాటారు. అన్న. ఫినిష్ మొత్తం ఉండే, ఫినిషింగ్ ఇక్కడ ఉంటుండే. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ దాకా ఫినిషింగ్ ఉండే అన్న. రాత్రి వచ్చి కబ్జాదారులు అన్ని బీకేసారు. అది దానికోసం కూడా మేము అప్పుడు కూడా కొట్లాడినాం. ఆ రోజు ఆ బోర్డు పడ్డప్పుడు కేసు కూడా పెట్టమన్నాం. దానికి ఇప్పటి వరకు మన అధికారులు ఎవరు స్పందించలేదు అన్న. దీనికి
చెప్పండి ఈ సమస్యపై మీరేమైనా మాట్లాడండి ఏంది. మొన్న ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చేసి గుంతలు తీసిరు, జేసీబీతోని గుంతలు తీసిరు అన్న, మొక్కలు నాటుతామని చెప్పేసి స్టార్ట్ చేసి తవ్విరు. తవ్విన దాన్ని మళ్ళా ఊడా వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు తవ్విన దాన్ని మూసేసిరు మొత్తం. ఇదేంది ఎందుకు మూసేస్తారు అంటే ఇది హెచ్ఎండిఏలో ఉంది అంటున్నారు. ఈ సర్వే నెంబర్ హెచ్ఎండిఏలో లేదు సార్, ఇది రెవెన్యూ ఆల్రెడీ మన దీనికి అలాట్ చేసింది, అర్బల్ పార్క్ అలాట్ చేసింది 4 ఎకరాల 3 గుంటలు అన్న మాకు అలాట్ అయింది. ఈ సర్వే నెంబర్ 758 వస్తుంది, అటు సైడ్ 974 అక్కడ సైడ్ వస్తుంది. ఈ టోటల్గా 4 ఎకరాల 3 గుంటలకు ఆల్రెడీ వాళ్ళు జెండాలు బాతి మొత్తం సర్వే చేసే మాకు ఏమంటారు ఓపెనింగ్ టైంలో చూపెట్టాను. ఇప్పుడు మొన్న మేము పోయినాము కమిషనర్ దగ్గరికి పోయి ఇట్లా అర్బల్ పార్క్లో మొక్కలు నాటండి సార్, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అంటే సార్ కూడా తోపిచ్చాడు. జేసీపీ మన కమిషనర్ ఆఫీస్ జేసీపీ వచ్చింది, అదే దొవ్వింది ఒక రోజంతా, అక్కడ వరకు సగం వరకు దొవ్విరు. సగం వరకు దొవ్విన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి హుడా వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పేసి మొత్తం మూసేసారు. ఇప్పుడు ఒక రోజు మొత్తము ఇక్కడ జేసీపీ నడిచి మొక్కలు నాటుతారని చెప్పి మేము అందరం సంతోషించినామా. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మీరు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారని చెప్పారు కదా, కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం సార్. ఆయన సార్ ఏమన్నారంటే ఎప్పుడు వెళ్ళారు కలెక్టరేట్? మొన్న సోమవారం వెళ్ళాం, ప్రజావారికి వెళ్ళాం. వినతిపత్రం ఇచ్చిరా? వినతిపత్రం ఇచ్చాం. వాళ్ళు సార్ ఏమన్నారంటే ఈ వీక్లో చేస్తాం, ఈ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్లో చేస్తామని చెప్పారు. చేయడం మేము కూడా ధర్నా చేస్తాం. మరి కలెక్టర్ నిన్న వచ్చింది కదా, మరి ఇటు మరి ఈ విషయంపై ఏం చెప్పలేదు? ఇక్కడ అన్నారు కానీ రాలేదు. మా దగ్గర కూడా ఇది ఉంది కదా, బస్సు దవాఖాన ఉంది, ఇక్కడికి వస్తారని ఇక్కడికి రాలేదు. ఇక్కడ వచ్చి ఉంటే మేము కూడా సార్ని తీసుకొచ్చి చూపించామని ఆలోచన ఉండే మాకు ఉండే రాలేదు. సార్ రాలేదని ఆగినాం మేము. అంతిమంగా మీరు ఏమనుకుంటారు అసలు ఈ ప్రజల అవసరాల రీత్యా ఇది అర్బన్ కార్ని ఇక్కడ పెడితే కొందరు భూ కబ్జాదారులు ఇంత బరి తెగించి దీన్ని కబ్జా చేస్తున్న క్రమంలో మీరు ఇంత పట్టుదలగా ఇక్కడ యువతరం ఇక్కడ బస్తీ వాసులు ఒక కమిట్మెంట్తోని మీరు ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడడానికి అర్బన్ పార్క్ కాపాడడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు. మరి మీకు బయట నుంచి ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? అన్న బయట నుంచి బెదిరింపులు వస్తున్నాయి, అయినా మేము బెదిరేది లేదు. మా బస్సు కోసం మాకు ఇచ్చిన గవర్నమెంట్ ప్లేస్ను ఖచ్చితంగా కాపాడుకుంటాం. మేము ఎవరికి భయపడేది లేదు. అధికారులకు ఒక మా విన్నపం ఏంటంటే మేము ఇంత కొట్లాడుతున్నాం, మీరు ఇంకా ఎందుకు మొదలు ఎదురవుతారో మాకు అర్థమవుతలేదు. సరే మీరు ఏమైనా తీసుకుంటారని చెప్పండి, మిగతా మేము ఏం చేయాలో మా బస్సు యూత్ తరఫున మా బస్సు తరఫున మేము కొట్లాడతాం. కానీ మేము అర్బన్ పార్క్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, కమిషనర్ కూడా చెప్పినాం. ఈ వారం రోజులు టైం ఇస్తున్నాం, వారికి కూడా కమిషనర్ గారు కూడా వారం రోజులు టైం ఇస్తున్నాం. వారు చేయని ఏరియాలా ఇక అంతేగా ముందుకు పోతాం మేము ఎట్లా కంపల్సరీ. అయితే ఇప్పుడు మనం పరిశీలనకు వెళ్దాం, ఇక్కడ చూద్దాము. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ మధ్య అంటే కొద్ది రోజుల క్రితం అంటే మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ అర్బన్ పార్క్ వచ్చి ఒక మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నామాత్రంగా కొద్ది స్థలంలో అంటే ఒక గుంట 2 గుంటల స్థలంలో మొత్తం 4 ఎకరాల 3 గుంటలు అయితే చాలా కొద్ది స్థలంలోనే మొక్కల్ని కూడా బస్తీవాసులు చెప్తున్నారు దగ్గర గోతులు తీసి దగ్గర మొక్కలు నాటేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక మొక్క పెరిగి పెద్దగైన తర్వాత అది ఎదగాలంటే పక్కకు కొంత స్పేస్ ఇచ్చిపెట్టాలి, జాగా ఇచ్చిపెట్టాలి. అంటే జాగా ఇచ్చిపెట్టకుండా నామమాత్రంగా మొక్కుబడిగా ఏదో చేసినామా అన్నట్టు ప్రజల నుంచి బస్తీవాసుల నుంచి విమర్శలు వస్తున్నటువంటి ఈ సందర్భంలో నామమాత్రంగా దగ్గర గుంతలు దొవ్వి ఇక్కడ చేశారు. మరోవైపు బస్తీవాసులు స్వచ్ఛందంగా ఎరువును తీసుకొచ్చారు. మీరు స్వచ్ఛందంగా ఎరువు తీసుకొచ్చారు అన్న? ఎరువు తీసుకొచ్చి చేసినాము. ఆ రోజు కూడా హెచ్ఎండి వాళ్ళు వచ్చి ఎందుకు వేస్తారు ఇక్కడ ఎరువు, ఇక్కడ ఇది మాది జాగా, దీంట్లో ఏమి వేయొద్దు అని చెప్పి ఆపిర్రన్న. సరే అది మాకు అలాట్మెంట్ ఉంది ఆల్రెడీ, సార్ మేము చెప్పినాము, మేము వేస్తున్నాం, మీరు ఏమైనా చేసుకోండి, మేము వేస్తున్నాం. ఫోటోలు దించుకుంటే ఆయన ట్రాక్టర్ది దాన్ని ఫోటోలు దించుకున్నాడు. దించుకుంటే కూడా మాకేమయ్యేది, హెచ్ఎండి వాళ్ళు కానిస్టేబుల్ ఉంటారన్న, వాళ్ళు వచ్చి ఫోటోలు దించుకున్నారు. ట్రాక్టర్ని మొత్తం మళ్ళీ ఫోటోలు దించుకున్నారు. దించుకుంటే కూడా మేము ఏం భయపడేదే లేదన్న. ఒకటి ఏంటంటే వీళ్ళు అలాట్ చేసినారు, డబ్బులు కూడా అలాట్ అయినాయి, ఎన్నో లక్షలు అని చెప్పినారు, ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్తారు. అసలు రియల్గా అది ఎన్ని లక్షలు అలాట్ అయినాయి, అలాట్ జరిగిన అమౌంట్ ఎక్కడైనా ఖర్చు అయినట్టుగా మీకు కనిపిస్తుందా? దీన్ని మీరే అడగాలన్న. మేము అడిగితే మా స్థాయికి మేము అడగలేకపోతున్నాం వాళ్ళను. ఎన్ని లక్షల రూపాయల ఫండ్ అలాట్ అయింది దీనికి, అసలు ఏం చేసిండ్రంటే ఇప్పుడు ఫినిషింగ్ అంటారు. వాళ్ళు ఫినిషింగ్ వన్ సైడ్ అది అక్కడ ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన వేసుకున్నది ఉన్నది. ఈ సైడ్ ముందటనే జస్ట్ షో చేస్తానికి ముంగటనే ఫెన్సింగ్ వేసారు, ఇటు సైడ్ ఏం ఫెన్సింగ్ లేదు చూడన్న. వీళ్ళు మొక్కలు ఒకవేళ నాటినా అవి బర్రెలు వచ్చి మేసుడు ఖాయం అన్న. మేకలు బర్రెలేం మేస్తాయి తప్ప ఇక్కడ చెట్లు పెరిగే ఇది లేదన్న. ఫస్ట్ ఏదన్నా ఉంటే ఫెన్సింగ్ వేసి ఒక గేట్ పెట్టి ఆ లోపల ఎన్ని చెట్లు పెట్టినా అసలు వాళ్ళకి చేత కాకుండా మా బస్తోళ్ళన్నా ఇంటికి ఒక మొక్క నాటినా ఇక్కడ దగ్గర 3000 మొక్కలు అవుతాయి అన్న. ఇంటికి ఒక చెట్టు మేము తెచ్చుకొని నాటుతాం, మా సొంత డబ్బులతోనైనా సరే ఏదో ఒక చెట్టు తెచ్చి మేము నాటుతాం మంచి చెట్లు.
మాకు పార్క్ ఉందనంటే మా బస్తీ వాళ్ళు తలా ఒక చెట్టు నాటమంటే రేపే ఇది ఒక ప్రోగ్రామ్ కింద తీసుకొని మేమే నాటుతామన్న. కాకుండా మాకు ఫినిషింగ్ వేసి దానికి నీళ్లకు వ్యవస్థ సంరక్షణ కోసం ఇది చేస్తే సరిపోద్దన్న. మాకు ఇంకా వాళ్ళు వచ్చి నాటి ఏదో చేయాలని లేదు. మాది మేమే డెవలప్ చేసుకుంటాం. వాళ్ళతోని ఫండ్స్ లేకుంటే కూడా మాకు జస్ట్ ఫెన్సింగ్ వేసి ఒక గేట్ పెట్టి ఇవ్వమనన్న, ఒక బోర్ వేసి ఇస్తే సంతోషం అన్న. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం బస్తీ వాసులను. ఎందుకంటే బస్తీ వాసులు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఒక ఎరువును తీసుకొచ్చి ఆవు బర్రెలకు సంబంధించినటువంటి పెండను తీసుకొచ్చి ఎరువుగా మార్చినటువంటి పెండను తీసుకొచ్చి ఈ ఊడా అధికారులు ఏదైతే మనం కింద చూడొచ్చు, ఊడా అధికారులు మన ఊడా అధికారులు కాదు, మన జేఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇవాళ వచ్చి గుంతలు బాతినా కూడా దాంట్లో స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చి ఇవాళ ఎరువుని వేసినటువంటి పరిస్థితి. అంటే రేపు అవసరమైతే ఈ హెర్బల్ పార్క్ పరిరక్షణ కోసం మేము అందరం కూడా ఏం చేస్తామంటే మా బస్తీ వాసుల్లో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో ఆ జనాభా మొత్తం ఇక్కడికి వచ్చేసి మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందంగా ఒక్కొక్క మొక్క నాటుతాం. కానీ ఫెన్సింగ్ లేకపోవడం ద్వారా నాటిన మొక్కకు నువ్వు ఎట్లా కాపాడాలి, మేము ఆ కాపాడలేని పరిస్థితులలో మేము ఉన్నాము కనుక ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా ఫెన్స్ చేయగలిగితే మేము స్వయంగా మేము ఇంటికో మొక్క నాటితే ఇది పరిపూర్తిగా హెర్బల్ పార్క్ యొక్క మొక్కల్ని సంరక్షించుకోగలుగుతామని వాళ్ళు పేర్కొంటున్నారు. వీళ్ళ యొక్క అభ్యుదయానికి వీళ్ళ యొక్క ఆరాటానికి ఈ హెర్బల్ పార్కు భూ పరిరక్షణ కోసం మొత్తం 4 ఎకరాల 3 గుంటల హెర్బల్ పార్కు భూ పరిరక్షణ కోసం వీళ్ళు పడుతున్నటువంటి తాపత్రయానికి ఇవాళ పైలం టీవీ తరఫున చాలా అప్రిషియేట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం ఈ బస్తీ వాసులను. ఇప్పటికైనా ఇలా జిల్లా కలెక్టర్ గారు మీకు ఫిర్యాదు ఇచ్చి ఇప్పటికీ కొన్ని రోజులు గడుస్తుంది. అయినా కానీ నిన్న మీరు జవహర్నగర్కి వచ్చి ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. అయినా ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్లేస్కు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం స్వయంగా అప్పటి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఈ స్థలాన్ని ప్రజా ఉపయోగార్థం హెర్బల్ పార్కు ఒక ఆయుర్వేదిక్ మొక్కలు పెంచడానికి 4 ఎకరాల 3 గుంటల స్థలాన్ని కేటాయిస్తే కొందరు భూ కబ్జాదారులు ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అనేది స్పష్టమైనటువంటి సమాచారం కూడా పైలం టీవీకి అందింది. పైలం టీవీ సర్వేలో గతంలో ప్రతినిధులు ఒక దళారీ ముసుగేసుకొని ఈ స్థలాలపై వ్యాపారం నడిపించారని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. అటువంటి కొందరు ప్రజాప్రతినిధులు ఇక్కడ జవహర్ నగర్ ప్రజాప్రతినిధులే వాళ్ళు కొందరు, అందరూ కాదు, కొందరు ఈ లాలూచి పడి ఈ స్థలాన్ని ఒక 7 కోట్లకు పైగా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్గా మార్చుకొని ఇలా ఈ భూమిని మొత్తం కబ్జా చేసి ఇక్కడ నయానో భయానో బెదిరింపులకు గురి చేస్తూ బస్తీవాసులను కబ్జా చేసి 7 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే ఎప్పుడైతే జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జేసీపీతో గుంతలు తోపిస్తున్నప్పుడు ఇక్కడ ఊడా అధికారులు ప్రత్యక్షంగా ఎంటర్ అయ్యి ఇక్కడ యువకులు స్వచ్ఛందంగా ఎరువును తీసుకొచ్చి పోస్తుంటే ఆ యువకులను ఒక నేరస్తులాగా ట్రీట్ చేస్తూ ఫోటోలు దింపి ఆ ఎరువు తీసుకొచ్చినటువంటి ట్రాక్టరు ప్లస్ తెచ్చిన వ్యక్తుల ఫోటోలు దింపి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన ఇక్కడ ఎదురైంది. మరి ఊడా అధికారులు ఏం లాలూచి పడ్డారు భూ కబ్జాదారులతోని. ఒకవైపు స్పష్టంగా అక్కడ సైన్ బోర్డు ఉంది, ఏంటంటే ఈ స్థలం ఫలానా దానికి కేటాయించం హెర్బల్ పార్కు ఎంవి రెడ్డి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరిగింది. 30 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు విడుదల చేసింది. బ్రహ్మాండంగా ఇక్కడ హెర్బల్ పార్క్ కోసం మొక్కలు నాటి చుట్టూ ఫెన్సింగ్ బాటారు. కానీ మరి ఎందుకు కొన్ని రోజుల తర్వాత ఇది హెర్బల్ పార్క్స్ని ఏ శక్తులు ఇక్కడ విధ్వంసం చేసినాయి, ఎవరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చూస్తున్నారు అనే దాని మీద ఇవాళ ఈ అధికారులు ఎంక్వైరీ చేయకుండా కేవలం ఊడా ప్రత్యక్షంగా వచ్చి మున్సిపల్ అధికారులు ఇక్కడ పనులు చేపట్టి గుంతలు నాటితే ఆ గుంతలను జేసీబీతో పూర్తి చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఊడా అధికారులు ఏమైనా బ్రోకర్గిరి చేస్తున్నారా? ఇక్కడ అర్థమవుతున్న అంశం ఏంటంటే ఊడా అధికారులకు తెలియదా? ఊడా అధికారులకు గతంలో ఇలా లెటర్ ఇస్తేనే కదా ఇది మేము హెర్బల్ పార్క్ కేటాయిస్తున్నామని ఎంవి రెడ్డి వచ్చి ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలకు అంకితం చేశారు ఈ భూమిని. కానీ ఊడా అధికారులు అంటే పై అధికారుల కింద అధికారుల మరి కింద అధికారుల పర్యవేక్షణలోనే ఇక్కడ గుంతలను పూర్తి చేశారట జేసీపీతోని. అంటే ఏంటి, ఇలా ఊడా అధికారులు భూ కబ్జాదారులతో మిలాఖత్ అయి ఇలా ఇది ఊడా భూమి అని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసుకొని హెర్బల్ పార్కు అనే స్థలాన్ని నామరూపాలు లేకుండా చేసి రేపు భూ కబ్జాదారుల చేతుల్లో పెట్టడానికి
లేక ఊడా అధికారులు ఇలా జేసీబీ తీసుకొని వచ్చారు అనేది ప్రజల్లో బస్తీవాసులలో అనేక అనుమానాలు రెక్కెత్తిస్తున్నాయి. తక్షణం ఊడా అధికారులు దీనిపై ఎవరైతే ఊడా అధికారులు వచ్చి ఇక్కడ జేసీబీతో ఈ గుంతలు పూడ్చారో మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎవరి లబ్ధి కోసం వాళ్ళు వచ్చారు జేసీబీ తీసుకొని ఎందుకు పూర్తి చేశారు, ఆ పూర్తి చేసిన దానికి ఇలా చట్ట ప్రకారము ఏ చర్యలు తీసుకుంటారు, గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి ఏ చర్యలు తీసుకొని ఉన్నారు, మీరు ఇప్పటి వరకు ఫిర్యాదు చేశారా ఊడా అధికారులపై, మరి ఎందుకు చేయలేదు, ఉత్తరాలు నడిపారా ఊడా అధికారులతోని, మరి అటువంటి విషయాలు అయితే ఇప్పటికి వరకు మీడియాకు వెల్లడించలేదు. అంటే అంతిమంగా మనకి ఏమర్థమవుతుందంటే ఊడా అధికారులు ఇవాళ భూ కబ్జాదారులతో మిలాఖతై వాళ్ళ తరఫున ఒకల్తా పుచ్చుకొని ఈ భూమిని మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ అండర్ నుంచి అధికారం లేకుండా చేసి తిరిగి భూ కబ్జాదారులకు అంటగట్టే ఒక ఏదన్నా దళారీ పని చేస్తున్నారా అని అనుమానాలు రెక్కెత్తిస్తున్నాయి. ఇది వాస్తవం కూడా అనిపిస్తుంది. చెప్పండి. 5 సంవత్సరాలు అవుతుందన్న ఇది కేటాయించబడి 5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇంకోటి మాది బొందలగడ్డది కూడా ఇగో పక్కకే ఉంది, మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి అన్న. ఇగో బోర్డు పెట్టినారు కదా, ఆ బోర్డు ఉంది కదా, మల్లారెడ్డి సార్ వచ్చి ఓపెన్ చేసిండు. ₹1 కోటి నిధులు కూడా బొందలగడ్డ కూడా శాంక్షన్ అయింది. ఈ అర్బల్ పార్క్ నానుకొనే మాకు బొందలగడ్డ కూడా కేటాయించబడ్డది. ఫస్ట్లో 3 ఎకరాలు అలాట్ అయింది మాకు. మళ్ళీ ఇక సరే ఏం జరిగిందో మళ్ళీ 2 ఎకరాలే అన్నారు. సరే 2 ఎకరాలు అయితే 2 ఎకరాలు మాకు అది శ్మశాన వాటికకు ₹1 కోటి ఫండ్ వచ్చిందని చెప్పిండ్రు. టెండర్ కూడా అయిందన్నారు. దానికి ఒక ఎవరైతే కాంట్రాక్టర్ ఉండో అతను కూడా వచ్చాడు. అతను కూడా వచ్చి పని స్టార్ట్ చేస్తా అన్నాడు. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి పని ఆపిండు. ఆ ఎలక్షన్ కోడ్ ఉందని పని ఆపిన తర్వాత మళ్ళీ ఇక ఎలక్షన్స్ అయినాయి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇక దాన్ని పట్టించుకున్నోడు లేదు, అది ఆపేసిండ్రు. ఏమనంటే ఖాళీ ఆ శిలాపలకం మాత్రమే మిగిలింది అక్కడ. దాన్ని కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మేము పోయి అడిగితే మళ్ళీ వాపస్ వెళ్ళిపోయినాయి డబ్బులు మీ వచ్చినాయి. అప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చింది కరెక్టే, అప్పుడు ఇది ఉన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు మళ్ళీ మీది వెళ్ళిపోయింది, వాపస్ వెళ్ళిపోయినాయి మీ డబ్బులు అని చెప్తున్నారు. అసలు ఇప్పుడు ₹1 కోటి నిధులతో మాకు అన్ని కడతా అని చెప్పి మాయ మాటలు చెప్పినారు. అది కట్టింది లేదు, ఏం లేదు. మీరు చూడండి ఖాళీ ఆ శిలాపలకం ఒక్కటే ఉంది. మాకు ఏ విధమైన డెవలప్మెంట్ కూడా కాలేదు. దయచేసి ఇప్పుడు ఈ అర్బల్ పార్కును ఆ బొందలగడ్డ ఈ 2 కూడా కలెక్టర్ గారికి మరియు అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం సార్. మాకు ఎంత తొందరగా అయితే ఈ అర్బల్ పార్క్ ఒకటి ప్లస్ ఆ బొందలగడ్డకు న్యాయం చేయండి సార్. ఇంకా మేము ఏది అడగం సార్. మాకు భగవంతుని దయ వల్ల అన్నీ ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వచ్చింది, కొన్ని రోడ్స్ అయినాయి, బస్తీలో డెవలప్మెంట్, మాకు బస్తీ దవాఖాన ఉంది, అన్ని సవలతులు అందుతున్నాయి సార్. కానీ ఇది పెద్దది సార్, మా కోసం కాదు, తర్వాత మా ఫ్యూచర్ మా పిల్లలు మా తర్వాత తరాల కోసం ఉపయోగపడుతుంది సార్. ఇది పార్కు ఎవరెవరో కబ్జా చేసుకుంటున్నారు. మేము కంప్లైంట్ ఇస్తే ఆ రూమ్ సగం గులగొట్టిరు సార్. ఒక్కసారి అక్కడ చూపెట్టాను, సగం గులగొట్టిండ్రు వాళ్ళు. రాత్రి అని కట్టిర్రు. మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఆ సగం రూమ్ గులగొట్టిండ్రు, సగం రూమ్ అట్నే పెట్టినారు. అది అట్నే ఉంది, తీసేసేటోళ్ళు మొత్తం కూడా తీసేయలేదు ఆ రూమ్ను. ఇప్పుడు మాకు ఒకటే సార్, మీకు దయచేసి చెప్తున్నాం సార్, ఈ ఒక అర్బల్ పార్కును మళ్ళీ ఆ బొందలగడ్డకు మాకు శాంక్షన్ అయిన ₹1 కోటి నిధులతో అది కూడా డెవలప్ చేస్తే, ఈ ఫెన్సింగ్ వేసిస్తే ఇంకా అంతకంటే ఎక్కువ మేము ఏం అడగం సార్. ఒకటి మాత్రం స్పష్టం చేస్తున్నాము, హెర్బల్ పార్క్ను తక్షణం పరిరక్షణ చేయాలి. ఈ హెర్బల్ పార్క్ పరిరక్షణ కోసం పైలం టీవీ ముందడుగా నిలిచి ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బస్తీ యువకులు భూ కబ్జాదారులతో తలపడుతూ ప్రజా ప్రయోజనం కోసం కేటాయించినటువంటి హెర్బల్ పార్క్, ఈ ఆయుర్వేదిక్ మొక్కల పార్కుని పరిరక్షణ కోసం దృఢ నిశ్చయంతో ఉన్నారు. వారి యొక్క దృఢ నిశ్చయానికి ఇలా పైలం టీవీ ఇవాళ ఈ భూమిపై కన్నేసి కబ్జాదారుల యొక్క కుట్రను బయట పెట్టడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్తూ పైలం టీవీ కెమెరామెన్ రమేష్తో వెంకటేష్. అప్పుడు ఉండదన్న వీళ్ళు పెట్టి దేనికోసం? ఇప్పుడు మొక్కకు 5 ఫీట్ల గ్యాప్ ఉండాలి. 4 ఎకరాలు కరెక్ట్ బరాబర్ సరిపోతుంది. వీళ్ళు అన్ని మొక్కలు తీసుకొని పక్కనే పెడితే మొక్కలు ఎట్లా ఎదుగుతాయన్న? అంటే ఇప్పుడు మొక్కలు నరికేసి చూడండి, మీరు మొక్కలు మొత్తం నరికేసి మొత్తం నరికేసి మొక్కలని ఇప్పుడు కూడా అన్న మీరు చూడండి, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉన్నదో ఇక్కడ చూడాలి, మొక్కలే లేవు. అక్కడ మొక్కలు నరికేసే అవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మొక్కలు మొత్తం నరికేసాం. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉన్నది చూడండి, ఇవన్నీ మొక్కలు నరికేసినాయి. ఇవన్నీ ఇప్పుడు వర్షాకాలం అన్నీ మళ్ళీ వచ్చినాయి, ఇవి నరికేస్తున్నాయి. ఏదన్నా పండ్ల చెట్లు కూడా పెట్టలేరు అన్న, ఊరికే అది నార్మల్ గా ఉంటాయి కదా ఈ చెట్లు, ఇవి నార్మల్ చెట్లు. వాళ్ళు ఏ పిచ్చి చెట్లు ఏదో ఒకటి పెట్టి హెర్బల్ పార్క్ అని ఖాళీ పబ్బం గడుపుకోరు అంతే. లేవన్న, ఇది ఆయుర్వేదిక్ మొక్కలు ఏడున్నాయన్న, ఇవన్నీ నార్మల్ చెట్లే కదా, మనం చూసే రోడ్ పక్కల పెట్టే చెట్లే అవన్నీ. ఇప్పుడు హెర్బల్ పార్క్ అంటే ఏదన్నా మంచి
ఔషధ గుణాలన్న చెట్లను పెట్టాలి వాళ్ళు అసలు యాక్చువల్గా. ఔషధ గుణాల చెట్లు ఒకటి ఎన్ని చెట్లు పెట్టామని ఇప్పుడు లెక్క లేదన్నా. ఇప్పుడు ఔషధ గుణాలు ఇప్పుడు ఆయుర్వేద మొక్కలు ఎన్ని చెట్లు పెట్టాను, ఎంత ఖర్చు అయింది అని ఒక సూచిక బోర్డు కూడా లేదు ఇక్కడ. వీళ్ళు మొక్కలు పెడతాను, పైసలు పోతాయి, మొక్కలు పెడతాను. ప్రతి వర్షాకాలం వస్తే 10 లక్షలు అంటారన్న. ఇప్పటికీ మన గవర్నమెంట్ 4 సార్లు వచ్చింది, 4 సార్లు 10 వేసుకున్నా 40 లక్షలు. లెక్కలు అడిగితే చెప్పరు. మొక్కల పేరు తెలియదు, ఊరు తెలియదు. ఆయుర్వేద మొక్కలు అంటే ఏంటన్నా? ఆయుర్వేద మొక్కల పేర్లు చెప్పాలి కదా, సూచిక బోర్డుల మీద రాయాలి కదా ఇన్ని మొక్కలు పెట్టినామని. ఇప్పుడు వారికి ఏం లేదు, వాళ్ళకి నచ్చిన మొక్కలు పెడతారు, బిల్లులు తీసుకొని పోతారు, పేరు లేదు, ఊరు లేదు ఆ మొక్కలకు. ఇది పరిస్థితి. ఇగో ఆయుర్వేద మొక్కలు పెట్టాల్సిన చోట వాళ్ళకు నచ్చిన మొక్కలు పెట్టారు. కనీసము జేఎంసీ అధికారులకు కూడా, అంటే జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఆయుర్వేదిక్ హెర్బల్ పార్క్ అంటేనే ఆయుర్వేదిక్ మొక్కలు పెట్టాలి, కానీ పెట్టిన దాంట్లో కూడా ఆయుర్వేద మొక్కలు పెట్టలేదు. ఏదో వాళ్ళకు తోచినటువంటి మొక్కలు పెట్టారని చెప్పేసి బస్తీవాసులు ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇగో ఇక్కడ బస్తీవాసులు మనకు ఇంకా వేరే చెట్లను కూడా చూపిస్తున్నారు. ఏం చెట్లు ఇవి? ఏం చెట్లు? పేరు ఊరు తెలియదు. పాల చెట్టు. పాల చెట్టు ఏమన్నా ఆయుర్వేదిక? ఆయుర్వేదిక్ ఏం కాదు. చూడండి, చెట్టు గ్యాప్ మధ్యలో చెట్టు ఎదిగిపోతే ఏం చేసుకుంటారు? తాజ్మోహన్ రెడ్డి గారు చూడండి, చెట్టుకు మధ్య గింత చిన్న గ్యాప్ ఇస్తే రేపు చెట్టు పెద్దగా పెరిగి పెద్ద అయితే మరి ఎట్లా 2 చెట్లు ఢీ కొట్టుకొని ఘర్షణ జరగదా? వీటికి గిట్ల పెట్టిరు మరి చెట్లు. 2 చెట్లకు కొట్లాట పెడతారా? కనీసం ఇది ప్రకృతి సహజ సిద్ధంగా పెట్టాల్సినటువంటి చెట్లను దగ్గర పెట్టి వాటి మనుగడ లేకుండా చేస్తున్నారు. ఏదో నామమాత్రంగా ఏదో మీ ఇంటి సొమ్ము కానట్టు, ఏది మన జవహర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సొమ్ము కానట్టు ఇవాళ హెర్బల్ పార్క్ను ఏ దుస్థితికి తీసుకొచ్చారో చూడండి. ఇక్కడ బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో మున్సిపల్ అధికారులారా, చిత్తశుద్ధితో మున్సిపల్ పాలకవర్గం చిత్తశుద్ధితో ఈ హెర్బల్ పార్కును కాపాడేటటువంటి, పరిరక్షించేటటువంటి లక్ష్యంతో ఉండాలి. తర్వాత ఏదైతే హెర్బల్ పార్క్లో ఆయుర్వేదిక్ మొక్కలు పెంచాలనో ఆ మొక్కలను పెంచి చుట్టూ ఫెన్స్ పాతి హెర్బల్ పార్క్ యొక్క పరిరక్షణ చేయాలని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు కోరుతున్నారు.